అందరికీ నమస్కారం. వచ్చే నెల జూన్ నెల నుండి ఆస్ట్రాలజీ క్లాసులు మొదలవుతున్నాయి. డెప్త్ నాలెడ్జ్ కొరకు జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి, అంటే ఈ వీడియో నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్ ద్వారాగా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ కావాలనుకున్న వారు వాట్సాప్ ద్వారాగా అపాయింట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే చాలా మంది శని గ్రహము ట్రాన్సిట్ అయ్యింది, ఏ ఏ రాసులు వాళ్ళకి ఎలాగుంటది ఏంటి అని అడిగారు. వాళ్ళల్లో కొంచెం ముఖ్యమైనది, అన్ని రాసుల గురించి అయితే చెప్పను, ఎవరైతే తల్లిదండ్రులు బాధపడతారో పిల్లల గురించి వాళ్ళది మాత్రమే చెప్తాను. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, వృషభ రాశి, వృషభ లగ్నం, మీన రాశి, మీన లగ్నం, వీళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీన రాశి లేదా మీన లగ్నం వాళ్ళకి 11వ భావాధిపతి, 12వ భావాధిపతి శని. వీళ్ళు ఏదేదైతే ఆలోచిస్తూ ఉంటారో, ఏ పనిలోకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారో, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారో, దేని మీదైతే ఎఫోర్ట్ పెట్టాలనుకుంటున్నారో అవి అన్నీ ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. తగు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే శనివత్ రాహు అన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. కుంభరాశ్యాధిపతి అయిన శని, ఇటు శని ఫలితాలు, రాహు ఫలితాలు. అలాగే రాహు శని ఫలితాలు, రాహు ఫలితాలు రెండు ఇవ్వాల్సిందే, బలంగా ఇస్తారు వాళ్ళు. ఇక్కడ మీ పనులు మంచిగా అభివృద్ధి చెందాలంటే 11వ స్థానాధిపతి, ఆ 11ని మీరు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. 11 అంటే ఏంటి? మిత్రులు, అలాగా కోరికలు సిద్ధించాలని మీరు ఎంత తాపత్రయపడతారో, కోరిక సిద్ధించిన తర్వాత భగవంతుడే కాపాడాలి మిమ్మల్ని, ఎవరు కాపాడలేరు. ఎందుకంటే పరాశర మహర్షి చాలా చక్కగా చెప్పారు. 1, 5, 9 మూల త్రికోణాలు, 1, 4, 7, 10 కేంద్రాలు, 3, 6, 11 త్రిషడాలు, 4, 8, 12 మోక్ష స్థానాలు అని చెప్పారు. కానీ చెప్పిన వాటిల్లో అన్ని స్థానాల కంటే, అన్ని మూల త్రికోణాల కంటే ఏదైనా సరే 3, 6, 11 ప్లస్ 7 కూడా ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఆ డేంజరస్ లో కూడాను 75% 3, 6, 7, 11 100కి 100%. చాలా మంది జ్యోతిష్యులు కూడా చెప్తా ఉంటారు, 11వ భావం వచ్చేసింది, లాభభావంలో ఉన్నాడు. ఏం లాభభావం? లాభం అంటే ఏంటి? ఎందుకంటే చాలా మంది సంతానం గురించి, సంతానం కావాలి అని
ప్రాప్తించడం కోసం భగవంతుడి దగ్గర బలవంతంగా తీసుకున్న వాళ్ళందరూ సంతాన విషయంలో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మేము చూసాం. అనుభవంతో చెప్తున్నాం. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. 11 లాభం. దేనికి లాభం? మీకు కార్యసిద్ధి జరుగుతుంది. కానీ ఆ కార్యసిద్ధి మూలంగా వచ్చే అనర్థం దాన్ని మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీన లగ్నం, మీన రాశి వీళ్ళిద్దరూ ఒక్క నిమిషం केली वो इसमें डाल डालो माँ माँ वो केली बैग में डाल डालो वो हेलो आते हैं ऊपर जाते हैं कवर में डाल डालो कवर में डालना अच्छा डाल डाल के चल जाओ ओके अच्छा बाद में बात करता हूँ ఉంటే చాలా ఇబ్బందులు. మీ కోరికలు త్రికరణ శుద్ధిగా మంచిగా మీ పిల్లల భవిష్యత్తు అన్ని బాగుండాలి అని మీరు అనుకుంటే మీరు చేయాల్సిన పని 11 అంటే తీసుకుంటాం, 12 అంటే ఇవ్వడం, లెట్ గో, సాక్రిఫై, ముక్తి, సమర్పయామి. 11 ఎంత డేంజరో అది మామూలు విషయం కాదు. మీరు 12వ భావాన్ని వాడుకోవాలి. 12వ భావాన్ని వాడుకోవాల్సిందే. మీరు వాడుకుంటేనే బాగుంటది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి అడిగినా కూడా, మానవుడిగా పుట్టిన వ్యక్తి ఎవరికి అడిగినా కూడాను లాభం, డబ్బు, హోదా, స్టేటస్ ఇవన్నీ కోరుకుంటాడు. కానీ ఇవన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత పడే తిప్పలు మీకు ఎవరికి తెలియదు. 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, ప్రశాంతంగా తింటారు, హ్యాపీగా ఉంటారు. అదే 100 కోట్లు ఉంటే ప్రాపర్టీ ఏమైనా ఎత్తుకుపోతాడేమో, ఏ దొంగ వస్తాడో, ఏ దొర వస్తాడో, ఏం జరుగుద్దో అనే ప్రతి క్షణం ఇబ్బందిదాయకమైన వాతావరణాలు వస్తాయి. 12వ భావం అంటే మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇచ్చేస్తున్నారో రిటర్న్ గిఫ్ట్ వచ్చేది ఉంది. మీన లగ్నం, మీన రాశి ఈ ఇద్దరు ఈ లగ్నమైన రాశి అయినా సరే ఇక్కడ ఏంటయ్యా అంటే 4, 8, 12 మోక్ష త్రికోణాలు. మోక్ష త్రికోణాలు అంటే అమ్మో చనిపోతారేమో అని, కానీ కాదండి. పరాశర మహర్షి మోక్ష స్థానానికి చాలా పెద్ద అర్థం చెప్పాడు. కానీ మనోళ్ళు ఏదో కొంచెం చెప్తారు. ఏమని? ఖర్చు ఖర్చు ఖర్చు. ఆ ఖర్చు దేనికి ఖర్చు చేస్తున్నారు? మీ ప్రాణహాని జరగకుండా ఖర్చు చేస్తున్నారు. హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఉండడానికి ఖర్చు చేస్తున్నారు. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకొని, మీన లగ్నం కానీ మీన రాశి కానీ వీళ్ళు పేదవాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం భోజనం పెట్టండి. ఓకేనా? అలాగే రాహు ఫలితాలు కూడా ఇవ్వాలి కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి చాలు. ఏం ఎక్కువ అక్కర్లేదు. దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు, వదిలేయండి. లెట్ గోగా ఉండండి, సాక్రిఫైగా ఉండండి, ముక్తిగా ఉండండి, సమర్పయామిగా ఉండండి. ఎదుటోళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే ఇలా మార్పు చెందుతారో అప్పటి నుంచి ఆ క్షణం నుండి భగవంతుడి యాక్టివేషన్లోకి వస్తాడు. ఓకేనా? ఇక వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి తృతీయాధిపతి, చతుర్థాధిపతి. తృతీయ, చతుర్థాధిపతి. 3 అంటే ఏంటి? మిత్రులు. 4 అంటే ఏంటి? తీసుకునే ఆహార పదార్థాలు, సేవించేవి అన్నమాట. సేవించేవి. ఇవి 2 వచ్చి 5లో కూర్చున్నాయి. 5 అంటే ఏంటి? మీ యొక్క ప్రథమ సంతతి. ప్రథమ సంతతి. ఈ ప్రథమ సంతతి అనేది డిక్లరేషన్ ఎలా వస్తుంది అంటే, కొంతమందికి వివాహం అయిన తర్వాత అబార్షన్ అవ్వచ్చు, లేకపోతే డేట్ రావాల్సిన సమయానికి రాకుండా ఒక వారం రోజులు 10 రోజులు నిలబడి తర్వాత మళ్ళీ డేట్ రావడం జరుగుతుంది.
సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు డైరెక్ట్ గా సంతానం, ప్రథమ సంతానం, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, వాళ్ళని ఒక కంట కనిపెట్టండి. కంట కనిపెట్టండి. ఎందుకు కనిపెట్టాలి? మా అమ్మాయి చాలా మంచిది. కాకి పిల్ల కాకికే ముద్దు, కోయలకి కాదు. మీ పిల్ల, మీ అబ్బాయి పూర్తిగా బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత మీ దగ్గరికి వస్తుంది. వీళ్ళు దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయారు, అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే శాటన్ అటువంటి శాటన్ ఆ లగ్నానికి, నేను ఏదైతే చెప్తానో ఆ లగ్నానికి పాపి అవుతాడు. వాళ్ళు మగపిల్లలు స్నేహితుల మూలంగా ఎక్కువగా మీరు వాళ్ళని కలవనివ్వండి. ఇక ఆడపిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుందంటే ఆడపిల్లలకైతే 3వ స్థానం అంటే స్నేహితులు, 4 అంటే తీసుకునే ఫుడ్స్. ఎట్ ద సేమ్ టైం రాహుని ట్రాన్సిట్ అవుతున్నారు. రాహు ఎవరు? ఛాయాచిత్రాలు. గమనించాలా? ఛాయాచిత్రాలు. ఈ ఛాయాచిత్రాలు ఏంటండి అంటే, మీ పక్కనున్న మిత్రులు మీరు చేస్తున్న పనుల్ని ఫోటోలుగా, వీడియోలుగా చిత్రీకరించి పబ్లిసిటీ చేస్తారు. 3వ భావం అంటే ఏంటంటే ప్రయాణము, ట్రాన్స్లేషన్, లేకపోతే ఇతరులకు పబ్లిసిటీ. ఇది దృశ్యం సినిమా చూసారా? దృశ్యం. ఆ దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురు పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మీరు బాగా గమనించుకోండి. తర్వాత వృషభ లగ్నము, వృషభ రాశి. ఈ లగ్నానికి రాజయోగ కారకుడు ఎవరు? శాటన్. కానీ ఆ లగ్నానికి బాధకుడు కూడాను. ఆ లగ్నానికి, ఆ రాశికి బాధకుడు. ఆయన డైరెక్ట్ గా లగ్నం మీద దృష్టి పెడుతున్నాడు. అట్ ద సేమ్ టైం 5వ భావం చూస్తున్నాడు. 5వ భావం ఏంటి? ఇక్కడ మీ యొక్క సంతానం ప్రేమలో పడిపోవడం జరుగుతుంది. ఆ ప్రేమ కూడా ఏంటి? ఇతర కులాల వ్యక్తులతో, పిల్లలతో ప్రేమలో పడే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. కానీ మీ పిల్ల జాతకం, మీ అబ్బాయి జాతకం తెలియదు కదా. గోచార రీత్యా నేను చెప్తున్నాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు అని చెప్తున్నాను నేను. ఓకేనా? గత వీడియోస్ లో కూడా నేను చెప్పాను, వృషభ లగ్నము, వృషభ రాశి వాళ్ళు ప్రేమలో పడతారు. ఆ ప్రేమ విఫలం కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త వహించండి అని చెప్పాను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్ గా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్, చాలా మంది అడిగిన క్వశ్చన్స్ కి మనం సమాధానాలు చెప్దాము. మా పరిజ్ఞానం సహకరించినంత వరకు తెలియపరుస్తాను. లెమన్ అనేవాడు అడుగుతున్న ప్రశ్న, మీరు చెప్పే ప్రిడిక్షన్ 100% అవుతాయి. మీరు ఏపీ ఎలక్షన్ రిజల్ట్ కరెక్ట్ గాను చెప్పారు. మా గేటెడ్ కమ్యూనిటీలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్లీజ్ చెప్పండి అని అడిగారు. అమ్మా, ఇలా అంటున్నాను అనుకోవద్దు. మా యొక్క అభిమాని వారు అడిగారు ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అని. మేము గత సంవత్సరంలో హజ్ యాత్రకు వెళ్తూ ఉన్నప్పుడు ముందల మేము చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెప్పాను. బాగానే ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్తారు. ఒకళ్ళు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ
లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారికి కానీ అవకాశమే లేదన్నారు. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఎలాగంటే శనిని బేస్ చేసుకుని చెప్తారు. శని అందరికీ మంచివాడు కాదు. శని అందరికీ మంచివాడు కాదు. త్రికరణ శుద్ధిగా ధర్మంగా ఉండాల. అందరికీ న్యాయం చేయాల. చేస్తేనే శాటన్ ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. ఉన్న గ్రహాల్లో అన్ని గ్రహాల కంటే తలకాయ నొప్పి గ్రహం ఏదైనా ఉంది అంటే శాటన్. ఈ శాటన్ దేనికి సంబంధించిందంటే మీ యొక్క ఆలోచన, మీ కష్టం, మీ కింద వాళ్ళని మీరు ఏ విధంగా చూసుకున్నారు ఏంటి అని అలా చెప్పుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు మేము చెప్పాము, వెళ్ళిపోయాం. కానీ వచ్చిన తర్వాత, హజ్‌యాత్రకి వచ్చిన తర్వాత మా తల బొబ్బెక్కిచ్చారు. నా పరిస్థితి బొబ్బి ఎక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కానీ ఇంకా వేరే ఇతరవి కానీ ఇంకా చెప్పకూడదు అని. ఎందుకంటే మా ఎలక్షన్లో ఒకళ్ళు గెలుస్తారని చెప్తే మన ఈ టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి చుట్టూరు తిరగడం మొదలెడతారు. ఈయన చెబుతున్నాడు అని. తర్వాత వాళ్ళ గెలవడం సంగతి దేవుడెరుగు. మాకు తినడానికి తిండి లేకుండా చేసేస్తారు. ఎందుకంటే పబ్లిసిటీ, వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ. సో ఇక మేమేమనుకున్నామంటే ఈ ఎలక్షన్స్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటది, ముండేన్ ఆస్ట్రాలజీ, ఇంకా ఇవేమి చెప్పకూడదు అనుకున్నాం. ఎందుకంటే చెప్పిన కాడి నుంచి మా ఈ పబ్లిసిటీ చేయడం కోసమో లేకపోతే ఈ టీవీ వాళ్ళు వచ్చేసి మా ప్రాణం తోడుతా ఉంటారు. ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఈయన ఏదో చెబుతాడని. దానికి తగ్గట్టు జనం కూడాను ఈయన చెప్పిన ప్రిడిక్షన్ జరుగుతుంది కాబట్టి అని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. నేనేదో చాలా 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 చిన్న జ్యోతిష్యుడిని. మహాసముద్రంలో ఒక బిందువు, వాటర్ బిందువు తీసుకుని దాన్ని 4 భాగాలు చేస్తే ఒక భాగం నేర్చుకుంటానికి వచ్చిన అనుభవము ప్లస్ నేర్చుకున్నది ఒక భాగమే. అది దానికి పట్టిందే 35 సంవత్సరాలు. కాబట్టి ఎలక్షన్స్ అవి ఏమి చెప్పట్లేదు, చెప్పను, ఏమి అనుకోవద్దమ్మా. దయచేసి ఇంకెవరైనా ఆస్ట్రాలజర్స్ ఉంటే కనుక్కుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీదేవి గారు చెప్తున్నారు. నమస్కారం గురుగారు. అడిగిన ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పారు అని. అమ్మా, నాకు అవకాశం ఉంటే మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు. కాబట్టి అవకాశం ఉంటే వెంటనే నేను జవాబు పెడతానమ్మా. మీలాంటి వాళ్ళందరి ఆశీస్సులు కావాలి. కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటే జవాబు పెడతాను. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఉమా మహేశ్వరరావు గారు అడుగుతున్నారు. 8-10-1979, 8-10-1979 8-10 8-10-1979 ఉదయం 5:58. భవిష్యత్తు గురించి తెలియచేయమని ప్రార్థన. ఆర్థికంగా ఎదుగుదల ఏమైనా ఉందా గురువుగారు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, యాప్ ద్వారాగా మేము మీకు అందరికీ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీ లగ్నానికి రాహు, గురువు, శని
12వ భావంలో ఉన్నారు. కన్యా లగ్నం. 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. 10th అండ్ లగ్న లార్డ్ అండ్ 2nd and 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2nd. దీన్ని ఏం చెప్తుంది? అసలు జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే 12th లార్డ్ ఎప్పుడైతే లగ్నముతో సంబంధం, అలాగే చతుర్థ సప్తమాధిపతి, పంచమ షష్టాధిపతి, రాహుతో సంబంధం 12వ భావంలో. మీరు ఆన్లైన్ ద్వారాగా చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, బాగా చదువుకుంటే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోండి, లేదా అవుట్ ఆఫ్ రాష్ట్రానికి వెళ్ళిపోండి. వేరే ఊరు, వేరే ప్రాంతంలో వెళ్తే గాని మీరు పైకి రారు. ఇది చెప్తుంది అది. ఎందుకు? వృత్తి కారకుడు, బాగా గమనించాలి, వృత్తి కారకుడు 12లో కూర్చున్నారు. ఆయన యొక్క ఆస్పెక్ట్ 2వ భావం మీద పడుతుంది. అంటే అర్థం ఏంటి? 12వ భావం అంటే 5, 6 అధిపతి అయిన శని 12వ భావంలో కూర్చున్నారు. 5 అంటే నాలెడ్జ్, 6 అంటే సేవ. ఎక్కడ చేయాలి? దూర ప్రాంతంలో చేయాలి. అదే మీరు పుట్టిన స్థలంలో, పుట్టిన ప్రదేశంలో కనుక ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. రెండోది, మొన్నే కేతువు 12వ భావంలోకి వచ్చారు. కాబట్టి మీరు వాస్తుకు సంబంధించింది, జ్యోతిష్యానికి సంబంధించింది, స్పిరిచువల్ గా ఉండడానికి మెడిటేషను, యోగా, వీటిల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. శేఖర్ గారు అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారం. గురువు గారు, ఒక రాశిలో 3-4 నక్షత్రాలు ఉంటాయి, కానీ వాళ్ళ స్వభావాలు ఒక్కలాగా ఉండవు. ఎందుకని? నేను ఆస్ట్రాలజీ నేర్చుకోపోయినా కొంత మంది స్వభావాలు నాకు తెలిసిపోతాయి. ఎందుకని? ఇప్పుడు కుంభరాశి పుట్టిన వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మకర రాశి, మిథున రాశి ఇలా ఎందుకని? శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఎందుకుంటారు? ఒక్కొక్క రాశిలో 3-4 గ్రహాలు ఉండవు, 4 నక్షత్రాలు ఉండవండి. 3 నక్షత్రాలు కంపల్సరీ ఉంటాయి, కానీ పాదాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 4 పాదాలు ఉంటాయి, ఒక దాంట్లో 3 పాదాలు ఉంటాయి. ఎందుకంటే ఒక రాశిలో ఫర్ సపోజ్ మేషరాశి తీసుకుంటే అశ్వని, భరణి, కృత్తిక ఒక పాదం. అంటే కృత్తిక నక్షత్రం అంటే రవికి సంబంధించింది. సో 4 పాదాలు ఉంటాయి, కానీ మనకిచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. కాబట్టి 3 నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే పాదాల భేదం ఉంటది. ఒక రాశిలో కొన్ని పాదాలు ఉంటాయి, ఒక రాశిలో కొన్ని పాదాలు ఉంటాయి. సో మేషరాశిలో కృత్తిక నక్షత్రం ఒక పాదం ఉంటే, వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి. అలాగే మిథున రాశిలో చూసుకోండి, వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 2 పాదాలు ఉంటే, 2 పాదాలేమో మిథున రాశిలో ఉంటాయి. అలాగనమాట డిఫరెన్స్. కాబట్టి దానికి ఎలా అనిపిస్తుంది అంటే 4 నక్షత్రాలు ఉన్నాయేమో అనే భావన కలుగుద్ది, కానీ 3 నక్షత్రాలే ఉంటాయి. ఆ 3 నక్షత్రాల్లో కూడాను 3 విధానాలుగా ఉంటారు. ఎంత ఉండినా కూడాను ఆ రాస్యాధిపతి యొక్క ఫలితం మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే. రాస్యాధిపతి మరియు నక్షత్రాధిపతి. ఇంతవరకు వస్తే మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది పరాశర మహర్షి, రాస్యాధిపతి, నక్షత్రాధిపతి. మన కేపి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి పద్ధతిలో దాన్ని ఏం చేశారంటే సబ్లార్డ్ లెవెల్ దాకా తీసుకెళ్లారు. అంటే ఉపనక్షత్రాధిపతి దాకా తీసుకొచ్చారు. అదే
స్టెల్లార్ పద్ధతిలోకి వెళ్ళేటప్పటికేమో సబ్లాడ్ దాకా వెళ్ళారు. సో దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 249 పాదాలు అనుకుంటది. అది చూడాలి. 249. ఒక్క నిమిషం, మీకు కూడా మళ్ళీ డౌట్ లేకుండా పోతుంది. రెండు ఇంటూ సబ్లాడ్స్. రెండు 249 అనుకుంటానండి. ఆ సబ్లాడ్స్ గా విభజించారు. సబ్లాడ్స్ గా విభజించినప్పుడు ఉపనక్షత్రాధిపతిగా తీసుకొని అది డిసైడ్ చేస్తుందని చెప్పారు. దాని మీద కూడా మేము వర్క్ చేశాము. అలాగే అనుభవపూర్వకంగా కూడాను అవి పూర్తిగా సరిపోతున్నాయి. ఓకేనండి. సో దీంట్లో ఏంటయ్యా అంటే ఒక్కొక్కసారి ట్విన్స్ పుడతారు. ఇద్దరు పిల్లలు పుడతారు. ఒకే నక్షత్రంలో పుడతారు. ఒకే పాదంలో పుడతారు. కానీ ఇక్కడ చూడండి, ఒకే పాదంలో పుట్టినప్పుడు, ఒకే నక్షత్రంలో పుట్టినప్పుడు వాళ్ళిద్దరి యొక్క స్వభావాలు ఒకే విధంగా ఉండాలి. కానీ ఉండవు. కారణం తెలియదు. అదేంటయ్యా అంటే దీంట్లో కొంచెం డెప్త్ నాలెడ్జ్ తీసుకోవాల్సింది. ఒక నక్షత్రానికి 4 పాదాలు. ఒక పాదానికి 9 భాగాలు చేసేస్తారు. 9 భాగాలు చేస్తారు. 9 భాగాలు చేసినప్పుడు మీకు ఒక 6 గంటలు వచ్చిందనుకోండి. 6 గంటలకి 9 భాగాలు చేస్తారు. 9 భాగాలకి మళ్ళీ 9 భాగాలు చేస్తారు. ఇలా చేసుకుంటూ రాగా లాస్ట్‌కి సెకండ్ దగ్గరకొస్తుంది. సెకండ్స్ దగ్గరకొస్తాయి. సెకండ్స్ దగ్గరకొచ్చేటప్పటికి ప్రాణలాడుగా గాని, సూక్ష్మ లాడుగా గాని, సబ్‌లాడ్స్‌గా 9 గ్రహాలు ఏదో ఒక గ్రహం వస్తుంది. అది రావడం వల్లనే ఈళ్ళేమవుతున్నాయా అంటే పుట్టినప్పుడు మినిమమ్ కనీసం ఒక బేబీకి మరొక బేబీకి మధ్యలో కనీసం ఒక 5 సెకన్లు గ్యాప్ ఉంటుంది. లేకపోతే కనీసం ఒక సెకండ్ గ్యాప్ అయినా ఉంటుంది. సో ఈ గ్యాప్ మూలంగా ఏంటంటే సబ్ ప్రాణ లార్డ్స్, సూక్ష్మ లార్డ్స్ మారిపోవడం వలన వాళ్ళ యొక్క తత్వాలు మారిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. అంతే, వేరేదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ గురుగారు, మా పాపకి సంతానం కలుగుతుంది అని చెప్పినందుకు అన్నారు. థ్యాంక్స్ మా. ప్లీజ్ గురువు గారు ఆయుష్ గురించి చెప్పకండి ప్లీజ్ అని అడిగారు సూర్యకుమారి గారి. అమ్మ, ఆయుష్ గురించి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఆస్ట్రాలజీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక గురువు గారిని నమ్ముకుంటారు. ఆ గురువు గారు చెప్పిందే వింటారు. 10 మంది 10 రకాలుగా చెబితే ఫలితాలు కూడా 10 మంది 10 రకాలుగానే వస్తది. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది భగవంతుడు పరాశర మహర్షికి చెప్పిన విషయం అని. పరిజ్ఞానం ఉన్న వ్యక్తి చెప్తేనే సరిపోతుంది. కాబట్టి అందుకని జాతకాలు అందరికీ చూపించకండి అంటారు. అనటానికి కారణం ఏంటంటే మిడిమిడి జ్ఞానాలతో కూడా చెప్పేవాళ్ళ మూలంగా వచ్చే అనర్థాలు అన్నమాట అవి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకుమారి గారే అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్ గురించి. అమ్మా, అది గవర్నమెంట్ జాబ్ గురించి అనేటప్పటికి అది ఏమవుతుందంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఈ 30 డిగ్రీల్లో ఏ డిగ్రీలో పడింది మీ లగ్నం అనేది ఎవరికి తెలియదు. అది పూర్వకాలంలో పెద్ద గురువులు, దాని మీద వర్క్ చేసిన గురువులు వాళ్ళైతే చెప్పగలరు. ఎలా చెప్తారు? ఏ నక్షత్రము ఏ పాదంలో పడిందో చూసి అక్కడి నుండి వాళ్ళు 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు వేసుకుంటూ వచ్చేసి క్యాలిక్యులేషన్ చేసి చెప్పేవాళ్ళు. అందుకనే వాళ్ళకి వాక్కు శుద్ధి ఉండేది, త్రికరణ శుద్ధిగా ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పిన ఫలితాలు చాలా చక్కగా జరిగేవి.
ఓకేనమ్మా? అది డెప్త్ గా లోపల చూసి చెప్పాలి కానీ మామూలుగా చెప్తే అయితే కుదరదమ్మా. దీనికి ఎందుకంటే కొంచెం ఉన్న కొద్దిగా టైమే, ఆ టైంని మీ అందరికీ ఉపయోగపడాలనేది నా యొక్క కోరిక. ఓకేనండి. చాలా మంది చెప్పిన అంతవరకు ప్రశాంతంగా నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగింది. అలాగే మరొకసారి చెప్తున్నాను, జ్యోతిష్యం ఎవరికైతే నేర్చుకోవాలని ఉంటుందో వారు ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ భగవంతుడు జన్మను ప్రసాదించారు. నాకు ఉన్న అనుభవాన్ని క్రోడీకరించుకుని క్యాలిక్యులేషన్ చేసి కొంతమందికి క్లాసుల ద్వారా నేర్పించాను. వాళ్ళు కూడాను రాబోయే కాలంలో నేను ఎలా చెప్తున్నానో వాళ్ళు కూడా అలాగే చెప్తారు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాగే నేనే చెప్పాలి అనేది మీరు పెట్టుకోమాకండి. నేను చెప్పినా వాళ్ళు చెప్పినా ఒకటే ఫలితాలు వస్తాయి, వేరేదే రాదు. అది 9 గ్రహాలే ఉంటాయి, 27 నక్షత్రాలే ఉంటాయి, అలాగే 249 సబ్ లాట్సే ఉంటారు. ఓకేనా? దాన్ని బట్టే ఫలితాలు మేము చెప్పడం జరుగుద్ది. ఇక మా యొక్క క్లాసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇలాగా ప్రిడిక్షన్ చెప్పుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. వాళ్ళకు కూడా కొంతమందికి టెస్ట్ చేయడం జరిగింది, మేము చెప్పినట్టుగానే ప్రిడిక్షన్ చెబుతున్నారా లేదా అని. వారు కూడాను అతి త్వరలో నాలాగానే గొప్ప జ్యోతిష్యులు అవ్వాలనేది, నాకంటే ఎక్కువగా గొప్ప జ్యోతిష్యులు అవ్వాలనేది కోరిక. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.